చల్లగా చల్లగా. ఇవాల్టి ఈ మా తెలుగు పాట రౌండ్ మొదటి జంట పాడబోయేది ఎవరంటే గాయత్రి అండ్ జయరాం. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ విలీల చిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తేనె సోను అవినేసి తరించి తలంచు కెళ్ళుబమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ. యూజువల్గా ఏం చేస్తావు, దీని తర్వాత నువ్వు ఒక రైమ్ చెప్తావు, దాని తర్వాత పాట వివరాలు చెప్పి పాటలు పాడతారు. అవును సార్. కానివ్వండి. అయితే సార్ ఇవాళ చంద్రబోస్ గారి మీద చెప్పబోతున్నాను. కాకపోతే సార్కి 1+1 ఆఫర్ సార్. నాతో పాటు తిను కూడా చెప్తాడు. ఇవాళ నేను ట్రైన్ చేసి తీసుకొచ్చాను. కానివ్వండి. అందరూ తాగుతారు జ్యూసు, అద్భుతమైన లిరిక్స్ రాస్తారు మా చంద్రబోసు. వంటగదిలో ఉంటుంది గ్లాసు, మా అందరి మనసులో ఉంటారు మా చంద్రబోసు. కంప్యూటర్కి ఉంటుంది మౌసు, కవిత్వానికి అసలైన అర్థం మా చంద్రబోస్. లాస్ట్ లైన్ మర్చిపోయారమ్మా. ఇది మీరు సొంతంది కాదు నేను అనుకుంటున్నాను. ఎవడ రాసిచ్చాడు మీకు ఈ పీసు? తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా, చిగురు మావి గుబురులోని కుహుకుహుల రాగమా. I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఈ ఊరు గాలి మంచి కబురు తెచ్చింది, కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. నాయగారా దారుల్లో ఉరికే జలపాతమా, న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా. I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది, ఇంతవరకు లేని హాయి తెలిసొచ్చింది. జూలియట్ రోమియోల జంట నీల మనది, నలదమయంతిలోని పంతమే ఇది. డ్రీమ్ ల్యాండ్ నేల మీద ప్రేమ కాండ మనది, ఎదుకుల వీధిలోని ప్రణయమే ఇది. దేశం మారినా ప్రేమ రసం ఒక్కటే, కాలం మారినా కన్నెతనం ఒక్కటే. చనువే పెరిగినా తనువే మరిగినా, సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే. వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా, పడమరమ్మ నుదుటి పైన మెరిసే సింధూరమా. I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం, మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులే సుమా.
ప్రేమరాని గ్రామరాజు దగ్గరైన తరుణం మనువుకు గ్రీను కార్డు సిద్ధమే సుమా అతిథిగా వచ్చిన అమృతమే ఇవ్వనా హృదయం అర్పణ ఈ క్షణమే చెయ్యనా కరగని కాంక్షతో వదలని దీక్షతో వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెనా విజయనగర వీధుల్లో మెరిసేర వికిరణమా వాషింగ్టన్ డీసీలో కురిసే హిమ చైత్రమా I'm feeling that I'm falling in love. ఆహా ప్రేమ 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 అంటూ I want to live. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. జడ్జెస్ ఓవర్ టు యూ. చక్కగా పాడారమ్మా జయరామ్ అండ్ గాయత్రి దేవి. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. అన్నీ ఆ ట్యూన్ కోసం అతికినట్టుగా ఉంటాయి. నాకు ఈ ట్యూన్ ఎంత ఇష్టమో ఇందులో మన మిత్రులు వాద్య సహకారం అందించిన మిత్రులతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. కృష్ణ గారు, ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట, కానీ ఇందులో మధ్యలో వచ్చే బీజిఎమ్స్ నాకు ఇష్టం లేదు. అవి అసలు అతకో కంప్లీట్గా వేరేలా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే పాటలో మాధుర్యం ఎక్కువైపోయింది. కొంచెం ఏమన్నా మసాలా ఉండాలేమో ఆయన భయపడి రాఘవేంద్ర నాతో చేయించారు ఆ పని. నేను అప్పుడు మొరాయించి ఉండాల్సింది, ఇప్పుడైతే మొరాయిస్తాను. అప్పుడు పద్ధతి వేరు, అప్పుడు వయసు వేరు, అప్పుడు భయం వేరు. ఇప్పుడైతే నేను ససేమరా ఒప్పుకోను. నేను చూడండి, మీరే చెప్పండి, గుండెలు మీరు చేసి చెప్పండి. ఈ పాటలో పల్లవి చరణాలకి ఆ బీజం శాన అతికినాయా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నన్ను విమర్శించమని చెప్పానుగా, మీరేం భయపడద్దు. భయం ఏం లేదండి. మీరు సార్ ఏం చెప్పారో అదే చేశారు మీరు. అంటే పిక్చర్ని బట్టి వాళ్ళు ఆ మాట నేనే చెప్పానండి. బాగుందా బాగోలేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే నేను చెప్పలేనండి. మీరు ఏం చేసినా బాగుంటుంది. అలా అనకూడదండి. మీరు విమర్శించినప్పుడే, విమర్శ ఉన్నప్పుడే పొగడ్తకి వాల్యూ. మీరు ప్రతిదీ మీరు పొగుడుతూ ఉంటే ఏముందండి. మీరు దాన్ని ఇది బాగోలేదని చెప్పినప్పుడు ఒకసారి మీరు ఏదైతే బాగున్నప్పుడు ఓహో నిజంగా క్రెడిబిలిటీ మన హాయిగా ఉంటుంది. మీరు చెప్పండి, బాగోలేదని మీరు చెప్పండి, ఇది బాగోలే కదా, బిజినెస్ బాగోలేవు కదా అంటే మీరు మిమ్మల్ని ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ చేయాలి, ఐస్ బ్రేక్ చేయాలి. ఓకే, ఈవేళ మీరు ఐస్ బ్రేక్ చేయక తప్పదు. నాకు థర్డ్ మ్యూజిక్ కొంచెం ఏదో సగం దారిలోకి వచ్చారు. బాగోలేదు అనండి. అంటే బాగలేదని, బాగోలేదంటే నేను సంతోషిస్తాను. పల్లవి నీకు నచ్చిందా? అవునండి, బాగుందండి. బాగుందండి. రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నట్టు. సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ వరకు మిమ్మల్ని సగం దారికి తీసుకొచ్చా. నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి మీరు సత్యహరిశ్చంద్ర అయిపోవాలి మీరు అందరూ కూడా. ఓకేనండి, ఏమండి? మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బాబు జయరామ్, అది నువ్వు దామ అని పాడుతున్నావు. మళ్ళీ ఒకసారి పాడు. నలదమయంతిలోని పంతమే ఇది కరెక్ట్ అమ్మా. అది నెక్స్ట్ టైం అలా రెక్టిఫై చేసుకో పాడేటప్పుడు. గాయత్రి, చక్కగా పాడము నువ్వు. థ్యాంక్ యూ సార్. మంచి తెలుగుదనం ఉట్టిపడేలా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. చక్కటి ప్రారంభం చేశారు. గాడ్ బ్లెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు బాపడారు, పోటీ పడి పాడినట్టు అనిపించింది. ఒక 3 రోజుల క్రితం అనుకుంటా ప్రవీణ్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్, తను కమెడియన్, నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఫోన్ చేశారు. ఎందుకని చెప్పి తీసి మాట్లాడితే ఏమన్నారంటే, ఏమంటే చాలా చాలా మంచి పాటలు రాశారు, ఒకటి మర్చిపోయారు మీరు, ప్రతిసారి అన్ని రకరకాల పాటలు చెప్తుంటారని చెప్పి ఎందుకో ఈ పాటను ఉదహరించారు. ఆయన ఈ పాటను ఉదహరిస్తూ ఆంగ్ల పెదవి, ఆంధ్ర పెదవి, అట్లాగే సీమరాణి, గ్రామరాజు, రకరకాల ఈ మాటలన్నీ ఆయన నోటి నుంచి విన్నాను. ఎప్పుడైనా చెప్పండి అనగానే సరిగ్గా 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ పాట ఈ వేదిక మీద నేను వింటున్నాను. అదొక మంచి జ్ఞాపకం. తిరుపతిలో కంపోజింగ్ అయినప్పుడు పెళ్లి సందర్భంగా నన్ను పిలిచారు. రాఘవేంద్ర గారు, కీరవణ్ గారు పిలిచిన తర్వాత ఒక సందర్భం చెప్పారు.
రాయమన్నారు. 2 పాటలు రాశాను. రాఘవేంద్రరావు గారు ఇంకేదో అడుగుతున్నారు. అప్పటికి కంపోజింగ్ అయిపోయింది. చెన్నై వెళ్ళిపోదాం అనుకున్నారు. వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్నప్పుడు నన్ను హైదరాబాద్ పంపించేయాలి లెక్క ప్రకారం. కాకపోతే కీరవాణి గారు ఏమన్నారంటే, రాఘవేంద్రరావు గారు బోసు గారిని కూడా మనం చెన్నై తీసుకెళ్తే బాగుంటుందా, అక్కడ కూర్చుంటాడు రాస్తాడు అనగానే, ఏమో నువ్వు వస్తావా అని పెద్దనంటే, వస్తాను సార్ నాకేం పని లేదనగానే వీళ్ళతో పాటు కీరవాణి గారితో కలిసి నేను చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ కో డైరెక్టర్ గారి ఇంట్లో ఉంటూ రోజు రాయడం రాఘవేంద్ర గారు వినిపించడం. ఒకరోజు కీరవాణి గారు వచ్చారు రాఘవేంద్ర గారు కలవడానికి వేరే రికార్డింగ్ కోసం. వస్తే అప్పుడు నేను పాట పాడాను. సరిగమ రాగం పాడగానే రాఘవేంద్ర గారు నవ్వారు. ఎలా ఉంది స్వామి మీకు అనగానే కీరవాణి గారు బాగుందండి నాకు అన్నారు. అక్కడ ఆ పాట ఓకే అయింది. నాకు 8,000 రూపాయలు వైజయంతి మూవీస్ కవర్లో ఇచ్చి పంపించారు నన్ను. కీరవాణి గారు అక్కడ తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3,000 పాటలు రాశాను నేను. చాలా రేర్గా వినిపిస్తుంది ఈ పాట, కానీ ఆణిముత్యాల్లోని ఒక ముత్యం ఇది. నాకు చాలా ఇష్టమైన పాట. జయరామ్ అంటే ఇక్కడ వింటున్నాము, నువ్వు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఈ సీజన్లో పర్టికులర్గా నీ గురించి నేను స్ట్రైట్గానే బాగుంది బాగాలేదు చాలా బాగుంది అది ఇది అంతా మాట్లాడుతుంది. కానీ తనతో ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంది మాకు గాయత్రితో. డ్యూయట్గా మీరిద్దరూ చాలా బాగా కోఆర్డినేట్ చేసుకొని చాలా బాగా ప్రజెంట్ చేశారు యాజ్ అ డ్యూయట్. డెఫినెట్లీ ఇండివిజువల్గా కూడా మార్కులు వేయాలి కాబట్టి యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. కొంచెం అక్కడక్కడ శృతి షార్ప్ అవుతుంది, అది మాత్రం చూసుకో. ఓకే ప్లీజ్. గాయత్రి, ఎంత డిఫరెన్స్ చూస్తున్నానంటే ఆ సీజన్కి ఇప్పటికీ. ఐ డోంట్ నో నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావో, ఏం నేర్చుకుంటున్నావో, రికార్డింగ్స్ పాడుతున్నావా? లేదు మ్యామ్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్, కానీ నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ కంట్రోల్, ఆ కమాండ్ ఉంది చూడు, చాలా గర్వంగా అనిపిస్తోంది. మళ్ళీ దాట్ యు ఆర్ పాడుతా తీయగా ప్రోడక్ట్ అండ్ ద విన్నర్ ఆఫ్ 19 అనుకుంటా కదా, సీజన్ 19. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము మా విషయంలోనే చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్. ఉగాది శుభాకాంక్షలు. వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ సార్.